ప్రత్యేక మే మాస ఫలితాలు. వృషభ రాశి. కృత్తికా త్రిపాదం, రోహిణి మృగశిరార్థం, వృషభం. వృషభ రాశి వారికి ఈ మాసంలో చాలా వరకు అనుకూలమైన ఫలితాలు మీరు పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ మాసంలో మీ యొక్క జన్మస్థానంలో ఉన్నటువంటి గురువు ద్వితీయ స్థానానికి రాబోతున్నాడు మే 14 తదనంతరం. అలాగే మీకు వ్యయస్థానంలో ఉన్నటువంటి రవి కూడా మీ యొక్క రాశిలోకి చేరబోతున్నాడు. అలాగే మీ లాభస్థానంలో ఉన్నటువంటి రాహువు ఈ మాసంలోనే దశమ స్థానానికి రాబోతున్నాడు. మీకు తృతీయంలో కుజుడు అనుకూలంగానే ఉన్నాడు. అయితే మొత్తం మీద వృషభ రాశి వారికి ఏదైనా ఒక శుభకార్యాలు, యాత్రలు ఇత్యాది సంకల్పితమైనటువంటి పనులు ఉంటాయి. దేవాలయ దర్శనాలు ఉంటాయి. శుభకార్యాల యొక్క నిర్వహణలు లేదా వాటిలో పాల్గొనేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. అయినంత వరకు ఈ మాసమంతా కూడా మీకు విశ్రాంతి లేకుండా ప్రయాణాలు చేయడంలోనే ఎక్కువగా మీకు సమయం అంతా కూడా అది అవుతుంది. అలాగే కొన్ని ప్రత్యేకమైనటువంటి సమస్యలను కూడా పరిష్కరించుకోవలసినటువంటి అవకాశాలు ఉంటాయి. కొంతవరకు మీరు ప్రయాణాల్లో తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సోదరీమణులకు సంబంధించినటువంటి అనుబంధాలలో కానీ, మీ కింద పనిచేసేటువంటి వారి అనుబంధాలలో కానీ కొంత జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే మీ వృత్తి ఉద్యోగాలలో కూడా విధి నిర్వహణ కొంత కష్టతరంగానే ఉంటుంది. అంటే బాగా మీకు సెలవులు, విశ్రాంతి దొరకడం కొద్దిగా తక్కువగా ఉంటుందన్నమాట. మొత్తం మీద వృషభ రాశి వారికి ఈ మాసంలో జరుగుతున్నటువంటి మార్పులు చాలా వరకు అనుకూలమైనటువంటి మార్పులుగానే మనం తెలుసుకోవచ్చు. ఈ అనుకూలమైనటువంటి మార్పులలో కొంతవరకు ఆర్థికపరమైన వ్యవహారాలలో కొద్దిగా మీకు అదుపు తప్పినటువంటి ఖర్చులు బాగానే ఉంటాయి. సంతాన విషయంలో కూడా శ్రమించవలసి ఉంటుంది. కొంత ఉదర సంబంధమైనటువంటి సమస్యలు కూడా మీరు ఎదుర్కోవలసి ఉంటుంది. ఏది ఏమైనా పట్టు వీడని వ్యక్తుల్లాగా మీరు చాలా జాగ్రత్తగా వ్యవహారాలన్నీ కూడా చక్కబెట్టుకుంటారు. కృత్తికా నక్షత్ర జాతకులు అయినంత వరకు ఆరోగ్య విషయంలో, ప్రత్యేకించి ఉదర సంబంధమైన వ్యాధులు, దేహానికి సంబంధించినటువంటి కొన్ని సమస్యలు, రుగ్మతలు ఏర్పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. వాటి యందు శ్రద్ధ వహించవలసి ఉంటుంది. కొత్త పనులు ఏమాత్రం చేయడానికి వీలు లేదు. అయినప్పటికీ ఈ మాసాంతంలో మీకు కొన్ని అనుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. రోహిణి నక్షత్ర జాతకులకు చాలా వరకు బంధువర్గ సమావేశాలు, మిత్రవర్గ సమావేశాలు, వాటికి సంబంధించిన వ్యవహారాలలో కొంత విజ్ఞానదాయకమైన విషయాల్లో చర్చలు, అలాగే కొంత ప్రత్యేకమైనటువంటి వార్తలు, సంతోషాన్ని ఇచ్చేటువంటి వార్తలు ఇవన్నీ కూడా మీకు ఉండబోతున్నాయి. మృగశిర నక్షత్ర జాతకులు అయినంత వరకు మీరు చాలా ఉన్న సమయాన్ని, అలాగే మీకున్నటువంటి వనరులను చక్కగా వినియోగించుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ మాసంలో మీరు చాలా వరకు కుటుంబ అవసరాలు, ప్రత్యేకంగా జీవిత భాగస్వామి యొక్క కోరికలు, అలాగే స్త్రీ పురుషులు ఒకరినొకరి పరస్పర అవగాహనలు, తర్వాత ప్రేమలు ఇవన్నీ కూడా చాలా అనుకూలంగా ఉంటాయి. కొంత భార్య యొక్క కోరికలను తీర్చేటువంటి అవకాశాలు. అంటే ఇక్కడ ప్రత్యేకించి చెప్పడం ఏంటంటే, ఈ మృగశిర నక్షత్ర జాతకులకు అడిగినా అడగకపోయినా కొంత మీరు బంగారు, వెండి ఆభరణాలు, నూతన వస్త్రాలు, వీటికి సంబంధించిన విషయంలో కొంత పరస్పరంగా ఆలోచన చేసి నిర్ణయించుకొని ఈ వస్తువులు కొనేటువంటి అవకాశాలు చాలా వరకు ఉన్నాయి. కుటుంబంలో కూడా ఏవైనా శుభకార్యాలు జరిపేటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా ఈ వృషభ రాశి వారికి కనబడుతున్నది. కాబట్టి అందులో మృగశిర నక్షత్ర జాతకులకు అత్యంత అనుకూలంగా ఉంది. మొత్తం మీద వృషభ రాశి వారిలో ఉన్నటువంటి రోహిణి మృగశిర నక్షత్ర జాతకులకు అత్యంత అనుకూలతలు, అలాగే కృత్తికా నక్షత్ర జాతకులకు సమయ సందర్భాలను బట్టి అనుకూలతలు ఏర్పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. మొత్తం మీద వృషభ రాశి వారు ఈ మాసంలో చేసుకోవలసినటువంటి ప్రధానమైన పూజ సూర్య స్తోత్రం ప్రత్యేకించి చేసుకోండి. అలాగే శనికి సంబంధించినటువంటి స్తోత్రం కూడా ఒకటి చేసుకోండి. వీలైనంత వరకు రాహు యొక్క నవగ్రహ మండలంలో రాహుగ్రహ పూజ ఒకటి ప్రత్యేకంగా రాహుకాలంలో చేయించండి. దాని మూలకంగా మీకు కొంత అనుకూలతలు ఏర్పడతాయి. ఇది ఈ మాసానికి సంబంధించినటువంటి వృషభ రాశి ఫలితాలు.